హాయ్ గైస్, ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ చూపిస్తున్నట్టు గోంగూర చెట్లు ఎవరైతే బాల్కనీలో కుండీలో పెంచుకోలేము, అవి పెద్దగా పెరగవు అని చెప్పిన వాళ్ళ కోసమే. ముఖ్యంగా ఒక కుండీలో 1 లేదా 2 మాత్రమే పెరుగుతాయి గోంగూర చెట్లు, అది వెడల్పాటు కుండీలో వేయాలని చెప్పే వాళ్ళ కోసమే. బికాస్ ఇక్కడ చూడండి, నేను ఒక కుండీలో ఒక 7-8 చెట్ల వరకు వేశాను. ఎంత బాగా హైట్ పెరిగాయో. అండ్ ఇవి ఆల్రెడీ నేను కొన్నిసార్లు హార్వెస్ట్ చేశాను. మోస్ట్లీ ఒక 9 or 10 టైమ్స్ చేస్తుంటాను. స్టిల్ చూడండి ఎంత బాగా పెరుగుతున్నాయో. ఈవెన్ ఇది సమ్మర్ కదా, సమ్మర్లో కూడా ఎండిపోకుండా పెరుగుతున్నాయి. అండ్ ఇక్కడ చూడండి, ఇది పచ్చిమిర్చి. నేను ఒకే కుండీలో ఒక 7-8 మొక్కల దాకా వేసుంటాను. బట్ ఈవెన్ దో మీరు క్రాప్ చూడొచ్చు. చాలామంది చెప్తుంటారు ఒక కుండీలో 1 మొక్క మాత్రమే వేయాలి లేదా 2 మొక్కలు మాత్రమే పచ్చిమిర్చి వేయాలని చెప్తుంటారు. బట్ అది రాంగ్ అండి. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చినాయో క్రాప్. మీరు 7-8 మొక్కలు వేసుకున్నా ఏం పర్లేదు. కాకపోతే రోజు మీరు బియ్యం నీళ్ళు కడుగుతారు కదండి, ఆ బియ్యం నీళ్ళు ఇందులో పోస్తే చాలు, బాగా వస్తాయి. లేదా గంజి నీళ్ళైనా పోయొచ్చు. సో నేనైతే రోజు బియ్యం కడిగిన నీళ్ళు ఈ కుండీలకు పోస్తాను. సో చూడండి ఎంత బాగా వచ్చినాయో. ప్రతి మొక్కకి క్రాప్ ఉంది. అండ్ నేను ఆల్రెడీ 3 టైమ్స్ హార్వెస్ట్ చేశాను. ఇది 4th టైం చేయాలి. ఈవెన్ దో క్రాప్ వస్తుంది. మీరు ఎన్నిసార్లు కోసినా క్రాప్ కనిపిస్తుంది. ఎండాకాలం కూడా చూడండి ఎంత బాగున్నాయి. ఇవైతే అవే పచ్చిమిర్చి ఎండబెట్టేశాను. ఇవి అయితే కొత్తిమీర మొక్కలు. సో ఇంకొక చెట్టు ఉంది ఇక్కడ చూడండి. ఫస్ట్లో ఒక 2 వేసాను మిర్చి. సో రెండు కుండీల్లో వేసాను. చాలామంది నన్ను భయపెట్టేశారు, రావు కుండీల్లో మీరు ఎక్కువ మొక్కలు వేస్తే అని. సరే చూద్దామని వేసాను. బట్ చూడండి ఎంత బాగా క్రాప్ వచ్చిందో అన్నిటికీ. సో ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీకు ఒక చిట్కా ఏంటంటే రోజు గంజి నీళ్ళు మాత్రం బాగా పోస్తూ ఉండండి మొక్కలకి.